ఎల్లో టెర్రరిజం మీద ఒక యుద్ధం చేస్తా ఉన్నాం. సో ఇంక ఈరోజు టాపిక్స్లోకి వెళ్దాం. ఈరోజు అమరావతికి మళ్ళీ శంకుస్థాపన చేసేటటువంటి కార్యక్రమానికి దాదాపుగా 500 నుంచి 700 కోట్ల రూపాయల ఖర్చుతో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారిని తీసుకొని వస్తూ ఉంది. దానికి సంబంధించి రోజు హైపిస్తా రాస్తున్నాయని చూసాం కదా. దానిలో భాగంగా ఈరోజు ఈనాడు పెట్టినటువంటి హెడ్డింగ్ అమరావతి నిర్మాణానికి పునఃసంకల్పం అని పెట్టారు హెడ్డింగ్. ఈ హెడ్డింగ్ కంటే ముందు పత్రికలో పెద్ద యాడ్లు వేశారు. ఏదైతే అన్ని పత్రికల్లో వచ్చినాయి ఆ యాడ్లో నారా లోకేష్ ఫోటోను పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా వేశారు. మరి ఏ హోదాలో వాళ్ళకి వేశారో తెలియదు. అమరావతి పునఃప్రారంభమని ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని తెలుగు దినపత్రికలు ఎక్సెప్ట్ సాక్షి, అన్ని ఇంగ్లీష్ పత్రికలు, అన్ని హిందీ పత్రికలు ఆంధ్రప్రదేశ్లో వచ్చేటటువంటి, అన్ని ఉర్దూ పత్రికలు ఆంధ్రప్రదేశ్లో వచ్చేటటువంటి అన్నిటికీ యాడ్లు ఇచ్చారు. సో అలానే టీవీలో కూడా. సో వీటన్నిటికి సంబంధించి చూస్తే నారా లోకేష్ ఫోటో ఏ హోదాలో వేశారు? షాడో సీఎం హోదాలో వేశారా? పవన్ కళ్యాణ్ ఫోటో డిప్యూటీ సీఎం అయినా కూడా రాజ్యాంగబద్ధ పదవి కాదు, దాన్ని వేయటానికి కూడా లేదు. ఈ సుప్రీంకోర్టు క్లియర్ మార్గదర్శకాలు ఉన్నాయి. అయినా 100 కోట్ల రూపాయలు మీ పబ్లిసిటీ పెచ్చ కోసం రాష్ట్ర ప్రజల సొమ్ముని ఏదైతే ఈ విధంగా దుబారా చేస్తా ఉన్నారు, రాష్ట్ర ప్రజలు కట్టినటువంటి పన్నుల రూపంలో వచ్చినటువంటి సొమ్ముని దుబారా చేస్తా ఉన్నారంటే ఇదొకటి. దాంట్లో హెడ్డింగ్లో చూస్తే అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించి అమరావతి నిర్మాణానికి పునఃసంకల్పం పెట్టారుగా. దీంట్లో ఎంత పచ్చి బూత్ వార్తలు రాశారో చూడండి. అంటే ప్రజలకి ఎంత డైవర్ట్ చేసేటటువంటి వార్త. కేంద్ర ప్రభుత్వంలో తెదాపా కీలక భాగస్వామిగా ఉండటంతో అమరావతి నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తామని కేంద్రం భరోసా ఇచ్చింది. చనిపోయిన రామోజీరావు గారికి ఇచ్చిందా, బతికున్న కిరణ్కి ఇచ్చిందా భరోసా? ఏమే రోతనాడు పత్రిక నడుపుతున్నటువంటి కిరణ్, చదువుకున్నావు కదా నువ్వు, భరోసా ఇచ్చిందా కేంద్రం? ఎట్లిచ్చింది, ఎక్కడిచ్చింది? దాంట్లో మళ్ళీ తప్పుదోవ పట్టిస్తూ ప్రపంచ బ్యాంకు ఏడీబీలను ఒప్పించి ఆగమేఘాలపై 15,000 కోట్ల ఆర్థిక సాయం వచ్చేలా చేసింది. అప్పిప్పించారు. ఆర్థిక సాయం కాదు, అప్పు అని రాయాలి. చంద్రబాబు నాయుడు మొహం చూసి అప్పు ఇవ్వట్లేదని నరేంద్ర మోడీ షూరిటీ ఉండి ప్రపంచ బ్యాంకు ఏడీపీ నుంచి 15,000 కోట్లు అప్పిప్పించారు అని రాయాలి. హడ్కో నుంచి మరో 11,000 కోట్ల రుణం మంజూరు చేసింది. రుణం మంజూరు చేసిందా? ఇది కూడా అప్పు కదా. అత్యధిక వడ్డీలతో అప్పు కదా. 15 + 11 26,000 కోట్లు జర్మనీ సంస్థ కేడబ్ల్యూఎస్ నుంచి ఏదైతే 5,000 కోట్లు, మొత్తం 31,000 కోట్లు అప్పు. కేంద్ర ప్రభుత్వం ₹1 ఇవ్వాల. దీంట్లో ఏదో 1,500 కోట్లు గ్రాంట్ ఇస్తామని చెబుతుంది. అంతే తప్ప ఇప్పటివరకు ఏమి ఇవ్వాల. సో 31,000 కోట్లు ఇప్పటికీ అప్పులు తెచ్చారు. ఇంకొక 67,000 కోట్లు అప్పులు తేబోతున్నారు. దాదాపు 1,00,000 కోట్లు అప్పులతో 3 పంటలు పండేటటువంటి పచ్చటి భూముల్ని 1,00,000 ఎకరాలు నాశనం చేసి ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ అయిపోతున్నారు అనేది రాయ్. చనిపోయిన రామోజీరావు చనిపోయినా కూడా నువ్వు ఇంకా బతికే ఉండి పత్రికల రూపంలో పీడిస్తా ఉన్నారు రాష్ట్ర ప్రజలని. ఇంతటి తప్పుడు వార్తలా ఈ విధంగా రాయటం. 15,000 కోట్లు అంట మంజూరు ఆర్థిక సాయం వచ్చేలా చేసిందంట. దీని ఆర్థిక సాయం అంటాడు ఎవడన్నా? ఇంకోటి చూస్తే ఆంధ్రజ్యోతిలో పునఃసంకల్పం. రారండో ఈ వేడుక చూద్దాం, రారండో వచ్చేయండి. 5 లక్షల మందిని బస్సుల్లో తరలిచ్చేస్తున్నారు కాబట్టి. ఎందుకంటే అమరావతిని చూడటానికి ప్రజలు రారు స్వచ్ఛందంగా, బస్సులు పెడితే తప్ప వచ్చే పరిస్థితి లేరు అని మీరే రాశారు. జయం, అమరావతికి జయం 2.0కు సర్వం సిద్ధం. నేడు ప్రధాని చేతుల మీదుగా పనులకు శ్రీకారం. అక్కడి నుంచి హెలికాప్టర్లో వెలగపూడికి నాడు రాజధాని నిర్మాణానికి ప్రధాని శ్రీకారం. నేడు అదే మోడీ చేతుల మీదుగా పునరుద్ధరణ. ఎవడన్నా కట్టినాక పిలుస్తారు. మీరేమో అప్పుడు తాత్కాలిక సచివాలయం అని, తాత్కాలిక అసెంబ్లీ దాంట్లో కూడా రాసుకొచ్చారు. అమరావతికి సర్వం సిద్ధం 2.0 అని రాసి. ఎంత దారుణం అంటే అమరావతి అపురూపం అని చెప్పి ఒకటి పెట్టారు. అందరూ ఇంట్రెస్ట్ చూడాలి. మేటి నగరంగా నిలిపే 11 ప్రాజెక్టులు నేడు ప్రధాని మోడీ శంకుస్థాపన. ఏంటో తెలుసా ఆ 11 ప్రాజెక్టులు? దయచేసి నవ్వొద్దు ఎవరు, సీరియస్ మ్యాటర్. ఎందుకంటే ఒకటి హ్యాపీ నెస్ట్ అంటే ఏంటంటే రెసిడెన్షియల్ హౌసింగ్ ప్రాజెక్ట్. ఇది అమరావతికి తలమానికం వాళ్ళు చెప్పేది. 2 ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఐఏఎస్ల భవనాలు, ఇది తలమానికం రాష్ట్రానికి. మంత్రులు జడ్జిల బంగ్లాలు 3 తలమానికం, అపురూపం. 4 ఐకానిక్ అసెంబ్లీ, 5 ఐకానిక్ హైకోర్టు, 6 ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ల బంగ్లాలు, 7 రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి వాళ్ళకి ఏదైతే ఎల్పిఎస్ ఇన్ఫ్రా అంట వాళ్ళు దాన్ని అమలు చేసి వాళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్లు ఇస్తారంట అది. ఇంకోటి ఐకానిక్ సచివాలయం టవర్లు 8, 9 వరద నివారణ పనులు. రాజధానిలో వరద సమస్యలు శాశ్వతంగా నివారించడానికి వీలుగా 5,944 కోట్ల వ్యయంతో 13 ప్యాకేజీలో పనులు చేపడుతున్నారు. ఇది అపురూపం ఇది. 10 ట్రంక్ ఇన్ఫ్రా వర్క్స్ అంట, అంటే కేబుల్ రోడ్డు వర్క్లు వేస్తారు కదా అది. ఇంకోటి కూడా రోడ్డు అనుబంధ పనులు 11. ఇవి అమరావతిని మేటి నగరంగా నిలిపే 11 ప్రాజెక్టులు అంట. ఏదన్నా మున్సిపాలిటీలో కట్టరా? మున్సిపల్ ఆఫీసర్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ బిల్డింగు, జిల్లా ఆఫీసర్ వస్తే జిల్లా కలెక్టర్ కార్యాలయం, అక్కడ రోడ్లు,
అక్కడ గవర్నమెంట్ గెస్ట్ హౌస్లు కట్టరా? జిల్లాలో కూడా కడతారు కదా, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో. ఇప్పుడు రాష్ట్రాల్లో కామన్గా ఏంటి? అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, ఏదైతే ఐఏఎస్ల బంగళాలు, ఏదైతే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్, ఈ రోడ్లు ఈ కామన్గా వేసేదే కదా. దీంట్లో కొత్తగా చూడండి, అసలు వరద నివారణ పనులు అంట. ఇది అమరావతిలో మీటిగా నిలిపే 11 ప్రాజెక్టులో ఒకటంట. జనాలను ఎంత పిచ్చోళం చేస్తున్నారు, ఎంత వెర్రోళం చేస్తున్నారు. అంటే ఏ రాష్ట్ర రాజధానిలో అయినా కామన్గా ఉండే కార్యక్రమాలు, ఇక్కడ మాత్రం వరదకు మాత్రం ఒక పెద్ద కార్యక్రమం పెట్టారు. ఇది పెద్ద వింత. 5,000 కోట్లతో వరద రాకుండా ముంపు చేయకుండా 5,944 కోట్లు అంటే 6,000 కోట్లతో. అంటే వరద వచ్చేటట్టు కడుతున్నాం, 6,000 కోట్లు దానికి ఖర్చు పెడుతున్నాం వరద రానియకుండా చూడటం కోసం అని చెప్పి మీరే ఒప్పుకుంటూ రాసినటువంటి వార్త. మహా అమరావతి అంతర్జాతీయ నగరంగా అభివృద్ధికి అడుగులు, విమానాశ్రయం, స్టేడియం, ఇతర అవసరాలకు మరో 50,000 ఎకరాల భూ సమీకరణకు యోచన. క్లియర్గా రాశారు అక్కడ. ఏమని? ఇప్పుడు ప్రభుత్వం దగ్గర రిజర్వ్ మాత్రమే కొంత ఉంది, భవిష్యత్ అవసరాల కోసం 50,000 అవసరమని సేకరించబోతున్నారు. అంటే ఇప్పుడు 44,000 కూడా కాదు, ఇంకొక 50,000 సేకరిస్తారంట. అంటే ఇప్పుడు 55,000 ఎకరాలు, ఇది ఒక 1,05,000 ఎకరాలు. ఇది రెండో దశ. మరి మూడో దశలో ఇంకొక 50,000 ఎకరాలు, ఇంకో నాలుగో దశ పెట్టి ఇంకో 50,000 ఎకరాలు. ఈ ఆంధ్రప్రదేశ్లో 3 పంటలు పండే భూములు మొత్తాన్ని ఒక 2 లక్షలు 3 లక్షల ఎకరాలు నాశనం చేసి పడేయండి. ఇప్పటికే 55,000 ఎకరాలు నాశనం చేశారు, ఇప్పుడు ఇంకొక 50,000 ఎకరాలు తీసుకుంటారంట. ఇది అమరావతి అజరామం, అద్భుతం. అసలు అమరావతి తోపు తురుము. ఇదండి ఆ ఎల్లో టెర్రరిజం పత్రికల్లో వార్త. ప్రధానంగా 2 టెర్రరిస్ట్ పత్రికల్లో కామన్గా ఉండేది, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారిని రోజు తిడుతూ బుర్ర జల్లుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నెగిటివ్ చేస్తూ రాసేటటువంటి వార్తలు కామన్. రెండవది చంద్రబాబు నాయుడు గారిని ఆకాశానికి ఎత్తుతూ అసలు చంద్రబాబు నాయుడు అంత దార్శనికుడు లేడనేటటువంటి కోణంలో రాసేటటువంటి వార్త ఒకటి. 3 అమరావతి పోలవరం గురించి అసలు మొత్తం వీళ్ళే కట్టేశారు, వంపులు సొంపులు తిరుగుతుంది, అదర్హో అమరావతి, అసలు ఆజరామం, అమరావతి ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్, ప్రపంచ స్థాయి ఎయిర్పోర్ట్, ఈ వార్తలు కామన్. సో ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు వెళ్ళాడు. నెల్లూరులో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నారంపేట వెళ్ళారు. ఎందుకంటే ఎంఎస్ఎంఈ పార్కులని ఓపెన్ చేయడానికి. ఆ ఎంఎస్ఎంఈ పార్కు ఓపెనింగ్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు. ఆలోచనతో వస్తే చాలు పరిశ్రమ పెట్టుకోవచ్చు, ఆలోచనతో వస్తే చాలు పరిశ్రమతో పెట్టుకోవచ్చు. ఎవరైనా సరే వచ్చేసండి, ఆలోచన వస్తే 50 ఎకరాలు 70 ఎకరాలు వరుస అరసాకి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనుషులకు ఇస్తాడు, మనకెందుకు ఇస్తాడు? మన ప్రాజెక్టు వచ్చినా ఎవరు మనకి? ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే లక్ష్యం. మొన్నటిదాకా ఇంటికి ఒక ఉద్యోగం అండి బాబు, ఈరోజు ఇంటికి ఒక ఉద్యోగం పోయింది, ఇంటికి ఒక పారిశ్రామికవేత్త వచ్చేసాడు. ఇది విజన్. అసలు విజన్ అంటే చూడండి, చంద్రబాబు నాయుడు గారి విజను ఈ సొల్లు కబుర్లు చెప్పడం అది పెద్ద విజన్. ఇంటికి ఒక ఉద్యోగం పోయింది, ఊరికి ఒక ఉద్యోగం పోయింది, కనీసం ఒక ఊరికి కాదు ఒక నియోజకవర్గానికి వచ్చి ఒక ఉద్యోగం ఇచ్చారా? ఇప్పుడు ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తారంట. ఎలా చెప్తావు నోట్లో మాటలు చంద్రబాబు నాయుడు గారు? ఎలా వస్తాయి నీకు ఇవన్నీ? దాంట్లో అసలు ఈ నారంపేట ఎందుకు వెళ్ళాడంటే ఎంఎస్ఎంఈ పార్క్ అన్నా కదా, అసలు వార్త అది. ఆ ఎంఎస్ఎంఈ పార్క్ తెచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేకపాటి గౌతమ్ రెడ్డి గారు మినిస్టర్గా ఉండగా. ఒకసారి చూడండి, మీకు ఇంగ్లీష్ పేపర్లో కూడా అన్నింటిలో వచ్చింది, మీకు డిస్ప్లే అయింది. నెల్లూరు డిస్టిక్ ఇన్ ఫర్ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ మేకపాటి, September 21, 2020, నెల్లూరు. స్టోన్ laid for plastic and furniture park at Narampeta. Industries Minister Mekapati Gautam Reddy speaking after laying stone for an MSME plastic and furniture park at Narsampeta on Sunday. ఇది మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2020 సంవత్సరంలో వచ్చినటువంటి ఎంఎస్ఎంఈ ప్లాస్టిక్ అండ్ ఫర్నిచర్ పార్క్ని ఆ రోజు స్టార్ట్ చేసి వాళ్ళు తీసుకుని వచ్చి అక్కడ దాన్ని శంకుస్థాపన చేసి దాన్ని పూర్తి చేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు